ఒబెసిటీకి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఒకటి మెయిన్ కాజ్ డయట్ అనేది తెలుసుకున్నాం, అంటే డయట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది. సో డయట్ని కంట్రోల్ చేసుకోవటం, ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోవడం అనేది బేసిక్ రూల్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మా సైడ్ నుంచి యాజ్ అ డాక్టర్ వాట్ వీ కెన్ డూ ఈజ్ వీ కెన్ పుట్ యూ ఆన్ సమ్ మెడికేషన్. ఒక రకమైన మెడికేషన్స్ పెట్టుకోవచ్చు. వెయిట్ లాస్ మెడికేషన్స్ ఉన్నాయి, కొన్ని ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాయి, కొన్ని వస్తున్నాయి, కొన్ని వెళ్ళిపోతున్నాయి. దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ ఎప్పుడు ఉంటాయి. మెడిసిన్ అనేది ఎప్పుడు ఈజీగా ఏమి రాదు, దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. షార్ట్ టర్మ్ కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు. సో ఏదైనా కానీ ఒక పర్టికులర్ డ్రగ్ తో అన్నప్పుడు ఆ డ్రగ్ మళ్ళీ రివైజ్ చేసి దాన్ని ఆపేస్తారు. సో అట్లా జరుగుతూనే ఉన్నాయి లాస్ట్ 5 years నుంచి. చాలా డ్రగ్స్ మార్కెట్ లోకి వచ్చాయి, చాలా డ్రగ్స్ వెళ్ళిపోయాయి. కొన్ని డ్రగ్స్ ఇన్స్టెంట్ గా ఫేమస్ అవుతాయి, కొన్ని డ్రగ్స్ ఇన్స్టెంట్ గా ఫెయిల్ కూడా. ఎవరికైనా సర్జరీ అంటే భయం కాబట్టి ఆబ్వియస్లీ ఎవ్రీవన్ విల్ గో ఫర్ డ్రగ్స్. అది మామూలు హ్యూమన్ మెంటాలిటీ. సో దానివల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది. సో మనం ఇప్పుడు GLP-1 అంటాగోనిస్ట్ చూస్తున్నాం. పర్టికులర్లీ మాంజారో అనేది, ఒజెంపిక్ అనేది చాలా ఫేమస్ అయింది.